మెట్రో ఫేజ్ 2 పై కొనసాగుతుంది సందిగ్ధత. 50% కేంద్ర భాగస్వామ్యం తీసుకుంటారా లేదా అన్నది క్వశ్చన్గా కనిపిస్తోంది. భాగస్వామ్యం వద్దు అంటే లోన్కి కేంద్రం ఎన్ఓసి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు డెడ్లైన్ పెట్టారు రేవంత్. డెడ్లైన్ దాటినా నో ఎన్ఓసి, నో నిధుల బదిలీకి రేవంత్ చెప్తున్న ప్లాన్ బి ఏమిటన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అసలు ఏమిటి నిధులు, ఎన్ఓసి కథ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సిటీలో ఫస్ట్ ఫేజ్ కింద కట్టిన మెట్రో రైలు నడుస్తోంది. దీన్ని 22,000 కోట్లతోటి L&T నిర్మించింది. ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేయాలని కేంద్రం, రాష్ట్రం ఆ కంపెనీని కోరితే ఏటా 400 కోట్ల నష్టం వస్తోంది. సో రెండవ దశ తమ వల్ల కాదని చెప్పింది L&T. సో ఫేజ్ 2 విస్తరణకు సాయం చేయమని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. మొదటి దశ ప్రైవేటు సంస్థ, రెండవ దశ ప్రభుత్వం నిర్వహించడం కుదరదు అని కేంద్రం చెప్పేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా L&T నుంచి మొదటి దశను కూడా రాష్ట్రం స్వాధీనం చేసుకుంటే రెండవ దశకు తమ సాయం ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు 30,000 కోట్ల విలువైన మెట్రోని ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లకే కొనుగోలు చేసింది. ప్రస్తుతం మెట్రో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం మెట్రో ఫేజ్ 2కి సాయం చేయండి ప్లీజ్ అన్నా కూడా కేంద్రం ముందుకు రావడం లేదన్నది రేవంత్ రెడ్డి చెబుతోన్న మాట. మిగతా రాష్ట్రాల మెట్రోలకు జోరుగా నిధులిచ్చి తెలంగాణకు మాత్రం పైసా విదల్చట్లేదన్నది ఆయన విమర్శ. ఇప్పుడు మెట్రో 2ని కేంద్ర సాయం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే నిర్మించాలి అనుకుంటే దానికి నిధులు కావాల్సి ఉంటుంది. ఆ నిధుల కోసం జపాన్లోని జైకా అనే సంస్థను సంప్రదించింది తెలంగాణ ప్రభుత్వం. 4% అతి తక్కువ వడ్డీకి 20 ఏళ్ల పాటు ఈఎంఐలు కట్టేలా ఒప్పందం చేసుకుంది. అందుకు అవసరమైన 84 కోట్ల ఛార్జెస్, 1,400 కోట్ల ఈక్విటీని కూడా తెలంగాణ బదలాయించింది. అయితే 13,600 కోట్లను జైకా సంస్థ శాంక్షన్ చేసినా దాన్ని ఇండియాలోకి అనుమతించాల్సింది మాత్రం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC. సరిగ్గా ఇక్కడే కిషన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారని, నిధుల విడుదలను అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటే ఎన్ఓసి అవసరం లేదు, కానీ రాష్ట్రానికి నిధులు బదిలీ కావాలంటే మాత్రం కేంద్రం ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే DPRలో కొంత గందరగోళం కారణంగా అటు నిధులకి ఇటు ఎన్ఓసికి కుదరట్లేదన్నది కేంద్రం వైపు నుంచి వస్తోన్న సమాధానం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, కేంద్రం టెక్నికల్ సమస్యలని చెప్పి తేల్చేస్తోంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసే అవకాశం కనిపిస్తోంది? మనం గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చాలా బహిరంగ సభలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా ఈరోజు రెస్పాండ్ అయ్యారు. ఇంతకాలం తాను కిషన్ రెడ్డి వెంట పడుతుంది దేనికంటే ఈరోజు చెప్తున్నానంటూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దాదాపుగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. కిషన్ రెడ్డి రూపంలో వెనకాల KTR నుండి నడిపిస్తున్నాడు. ఈ మొత్తం మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్ఓసి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్ రెడ్డికి అంత ఈ స్థాయిలో అడ్డుకునేటువంటి శక్తి లేకపోయినప్పుడు కూడా KTR ఇచ్చినటువంటి సలహాలతోనే ఆయన చేస్తున్నట్టు పొలిటికల్ విమర్శలు చేశారు. ఇదంతా కూడా రానున్న GHMC ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిని BJP BRS అడ్డుకుంటున్నాయి. ఎందుకు మేము కలిసి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని కావచ్చు, కేంద్ర మంత్రులు కట్టర్ని, దాదాపు అశ్విని వైష్ణవ్ని కలిసిన తర్వాత కూడా ఈ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కిషన్ రెడ్డి వెళ్ళి కలిసి ఈ లోన్ రాకుండా చేస్తున్నారు. ఎన్ఓసి వస్తే మెట్రో ఫేజ్ 2 కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయాలన్నది ఆలోచన. అయితే ఇక్కడే కిషన్ రెడ్డి అడ్డుపులు వేస్తున్నారు. మెట్రో ఫేజ్ 2కి కిషన్ రెడ్డి కారణం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆరోపణ చేశారు. అయితే దీని వెనకాల ప్లాన్ బి కూడా ఉంది. ఒకవేళ ఈ పర్మిషన్ రాకుండా ఉంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కిషన్ రెడ్డికి డెడ్లైన్ ఇస్తున్నాను. ఈలోపు ఎన్ఓసి రాకుండా ఆ లోన్ శాంక్షన్ చేయకుండా కూడా కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాన్ బి ఉందని చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్లాన్ బి గతంలో కూడా ధాన్యం కొనుగోలు సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనట్లేదంటూ చెప్పిన తర్వాత అవసరమైతే కిషన్ రెడ్డి ఇంటి ముందు BJP ఆఫీస్ ముందు కూడా ఇవి వడ్లు వేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ప్లాన్ బి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తారా, లేకపోతే BJP పార్టీ ఆఫీస్ ముందు ప్రజాప్రతినిధులు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి ఈ నెపనంతా కూడా మెట్రో ఫేజ్ 2 రాకుండా అడ్డుకున్నది కిషన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే రాష్ట్రానికి చెందిన ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి అవసరమైతే ఢిల్లీ వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 నెపానంతా కూడా ఈ లేటుకి కారణం కావచ్చు, లోనుకు రాకుండా కారణం చేస్తుంది కిషన్ రెడ్డియే. కిషన్ రెడ్డి వెనకాల ఉన్నది KTR KCR అన్నది ఈరోజు సీఎం చేసిన ఆలోచన. రానున్న రోజుల్లో ఈ మెట్రో ఫేజ్ 2 పైన సీఎం ఏ రకంగా కార్యాచరణ చేస్తారైతే చూడాల్సి ఉంది. మూవింగ్ టు సెకండ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో గుడ్డు వర్సెస్ మేకప్ రచ్చ నడుస్తోంది. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. మేకప్ మంత్రి అంటూ అనితపై అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమర్నాథ్ పై విరుచుకుపడింది కూటమి నేతలు. అయితే మహిళా లోకాన్ని కించపరిచారంటూ అమర్నాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమర్నాథ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అంతకు ముందు అమర్నాథ్ పై అనిత చేసిన గుడ్డు వ్యాఖ్యలతో ఈ కలకలు రేగింది. హోంమంత్రికి కొమ్ములే ఉండవంటూ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లైన సందర్భంగా ఓవైపు కూటమి నేతలు సంబరాలు చేసుకుంటే మరోవైపు వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది వైసీపీ. ఈ నెల 12న చోడవరంలో గుడివాడ అమర్నాథ్ అనితను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మేకప్ మంత్రి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఆయనలా మాట్లాడడానికి రీజన్ అంతకు ముందు హోంమంత్రి అనిత చేసిన కామెంట్స్ అని చెప్పొచ్చు. కోడిగుడ్డు పగలగొడతామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ మంటలు రాజుకున్నాయి. ఆ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారింది. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ తరపున మాజీ మంత్రులు అమర్నాథ్, పుష్పశ్రీవాణి స్పందిస్తే కూటమి తరపున పల్లా శ్రీనివాస్, పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్లు ఏదో చేశాడు. మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు. మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు. ఒక మాజీ మంత్రి గారిని ఉద్దేశించి వాడు ఎవడాడు అని చెప్పి ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఆ జిల్లాలో రెప్యూటెడ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కూడా మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తిని పట్టుకుని వాడెవడు అని. హోంమంత్రి పదవి వస్తే 2 కొమ్ములే ఎక్స్ట్రా రావు. ఏది పడితే అది మాట్లాడడానికి. రేపొద్దున మీ మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది వస్తుంది అని అన్నారనుకోండి, బాగోదు కదా. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని మగానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియదు. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందుబాటులో ఉన్నారు. కాజా, ప్రస్తుతం ఈ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మాటల యుద్ధానికి ఇప్పుడు కూటమి నుంచి యాక్షన్ మొదలైంది. ఇటువైపు నుంచి అంటే వైసీపీ నుంచి కానీ అమర్నాథ్ నుంచి కానీ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య నాయకుల మధ్య విమర్శలు జరుగుతుంటాయి. కానీ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు విమర్శలు పీక్ చేయడం, అది కూడా వ్యక్తిగత విమర్శలకు దారి చేయడం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హోంమంత్రి అలాగే గుడివాడ అమర్ మధ్య ఈ మాటల తుడలు పెరిగిపోవడంతో ఇటువైపు అధికార పక్షం ప్రతిపక్షంగా ఇప్పుడు ప్రతివిమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయంపై స్పందించారు. ఒక దళిత హోంమంత్రికి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే గుడివాడ అమర్నాథ్ వెనక్కి తీసుకోవాలి, వెంటనే బేషరతుగా క్షమాపణ
చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పీతల సుజాత కూడా కామెంట్స్ చేశారు. అలాగే మరోవైపు డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూడా వైసీపీ నుంచి స్పందించారు. హోంమంత్రి అయితే ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తారా అన్నది ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలు అనేవి ఇప్పుడు తాజాగా వచ్చిన ఘటన నుంచి కూడా చాలా వరకు ఇద్దరు నేతల మధ్య విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు 2 ఏళ్ల పాటు మేము అభివృద్ధి చేసి చూపించాం, ఉద్యోగాలు ఇస్తామని అధికార పక్షం చెబుతుంటే, మరోవైపు అభివృద్ధి ఏం చేశారో, ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో ఈ నెల 12వ తేదీన చోడవరంలో అమర్నాథ్ ఘటన వ్యాఖ్యలు హోంమంత్రిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఆమె అలంకరణతో పాటు తాను వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని హోంమంత్రి ఇప్పుడు వేసుకొని తిరుగుతున్నారని విమర్శలు చేశారు. దీంతోపాటు అంతకంటే ముందే 10వ తేదీన హోంమంత్రి కూడా ఒక గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చాయని ఆ హోంమంత్రిని, ఈ మాజీ మంత్రిని అమర్నాథ్ని సంబోధిస్తూ ఆమె వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని దారితీసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటువైపు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య రియాక్షన్స్ కూడా మొదలయ్యాయి. ఒకవైపు మహిళా హోంమంత్రి, మరోవైపు ప్రతిపక్ష నేత, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంటే వ్యక్తిగత విమర్శలు ఉండొచ్చు. జనరల్గా రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజమే, ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలుకి రాకూడదు. అయితే విధానాలు, అభివృద్ధి పనులపై చర్చ జరగాలి చోట వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోవడం సమాజానికి అంత మంచిది కాదు. ఇది వ్యక్తిగత హననానికి దారితీయడం ఈ రాజకీయాల పట్ల ఒక నమ్మకం అనేది సన్నగిల్లుతుందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నమాట. చూడాలి మరి ఈ వ్యవహారం ఎటువంటి మరుపులకు దారితీస్తుందో, లేకపోతే ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా మరి వేచి చూడాల్సిందే. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఖాజా. ఇక దేశభక్తి, జాతీయ సమైక్యతపై ఢిల్లీలో జనసేన ప్రత్యేక సమావేశం నిర్వహించింది. 5 రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. జాతీయ భావాల ఆవశ్యకతపై చర్చించారు. నేషన్ ఫస్ట్ అనేది జనసేన నినాదమని, దేశ సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని పార్టీ ఎంపీలకి పవన్ సూచించారు. దేశ రక్షణకి, భద్రతకి ప్రధాన కేంద్రం ఢిల్లీ అని, స్వాతంత్ర్య యోధుల త్యాగాలకి ఈ గడ్డ నిలయం అన్నారు పవన్. రాజ్యాంగం పురుడు పోసుకున్న చోటు కాబట్టే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుని తాను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ విభజించిన తీరుతోనే అసంతృప్తి, అసహనం ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేసిందని ఢిల్లీ వేదికగా కార్నర్ చేశారు పవన్. ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీలో పవన్ జనసేన మాతాన్ నిర్వహించడం ఏంటి? పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనసేన ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన సమావేశాన్ని కేవలం ఒక అంతర్గత సమావేశంగా మాత్రమే చూడలేం. ఎందుకంటే అనేక జాతీయ అంశాలను ఆయన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తావించిన తీరు చూస్తే ఇది కేవలం జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పార్టీ కాదు. భవిష్యత్తులో తను ఎలా ఉండబోతోంది, భవిష్యత్తులో జనసేన స్వరూపం ఎలా నిర్మించబోతోంది, భవిష్యత్ ప్రణాళికలు ఏంటో చాలా స్పష్టంగా దేశానికి చెప్పే ఒక కీలకమైన ప్రకటనగా, రాజకీయ ప్రకటనగానే దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవానికి 2014లో జనసేన ఆవిర్భావం సమయంలో పార్టీ రాష్ట్ర అభివృద్ధి, అలాగే యువత, అనేక స్థానిక అంశాలతో ప్రారంభమైన జనసేన మేనిఫెస్టో ఆ తర్వాత కాలంలో చూస్తే పూర్తి స్థాయిలో దాన్ని రూపాంతరం చెందినట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. ప్రస్తుతం జాతీయ సమైక్యత, జాతీయవాదం, విభజనవాదానికి వ్యతిరేకం లాంటి అనేక అంశాలని, జాతీయ అంశాలని ప్రస్తావిస్తూ వస్తుంది. సో 2014 నుంచి 2026 వరకు వచ్చిన ఆ మార్పును చూస్తే కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా మాత్రమే జనసేన ఉండదలుచుకోలేదు. ఎన్డీఏలో చాలా కీలకమైన ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో కూడా తన బలమైన ఉనికిని చాటే ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హాజరయ్యారు. కాబట్టి ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక కామన్ ప్లాట్ఫామ్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి జాతీయవాదం, దేశభక్తి లాంటి వాటిని తీసుకురావడం ద్వారా ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. వాస్తవానికి బీజేపీ ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమైన నెరేటివ్లో ఇవే జాతీయవాదానికి సంబంధించిన అంశాలే ముందుంటాయి. సో దాన్నే పవన్ కళ్యాణ్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూనే తెలంగాణ విభజన చాలా అనైతికంగా జరిగింది. అప్పట్లో పూర్తిగా ఏమాత్రం అస్పష్టంగా రాష్ట్రాన్ని విభజించారు. అదే సమయంలో దేశ విభజన సమయంలో కూడా అల్లర్లు జరిగాయి. దేశ విభజన రాజకీయాలన్నీ అప్పట్లోనే ప్రారంభమయ్యాయని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా దేశ సమగ్రతకి ముప్పు వాటిల్లే ప్రయత్నం చేస్తోంది అనే కాంగ్రెస్ని కూడా ఢిల్లీ వేదికగా కార్నర్ చేసే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశారని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేశ సమగ్రత, దేశభక్తి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఆయన ఢిల్లీలో చేసిన ఈ కవాతు చూస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాల్లో జనసేన స్వరూపం ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నాన్ని
ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశానికి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఏపీలో రొయ్యల పంచాయతీ ఎటూ తేలటం లేదు. మేత ధరపై ఓవైపు సంప్రదింపులు జరుగుతుండగానే రేట్లు పెంచేశాయి కంపెనీస్. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. వనామీ రొయ్య మేత కిలోకి 12 రూపాయలు, టైగర్ రొయ్య మేత 14 రూపాయలు పెంచాయి ఫీడ్ కంపెనీస్. ఈ ధరల పెంపునకు నిరసనగా ఏలూరు జిల్లా వీరవాసనం మండలం కొణితివాడలో ఆందోళనకు దిగారు ఆక్వా రైతులు. ఇన్వాయిస్ పై 2 రూపాయలు పెంచడంతో కిలోకి 14 రూపాయల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్సాడ పరిధిలో చర్చలు జరుగుతుండగానే రొయ్య ఫీడ్ రేట్లు పెంచడం ఏంటని మండిపడుతున్నారు. పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఫీడ్ ధరలకి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఆక్వా రైతులు. ప్రభుత్వం కలుగజేసుకోకపోతే ఆక్వా పరిశ్రమ మూతపడుతుందని చెప్తున్నారు రైతులు. దాంతో లక్షల మందికి ఉపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఫీడ్ ధరలు ఆక్వా రంగంపై ప్రభావం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అమలాపురంలో సమావేశమైన ఆక్వా రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎన్నో అంశాలపై స్పందిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం ఆక్వా రైతులు రోడ్డు మీద పడితే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఆక్వా రైతులు. పెంచిన ఫీడ్ రేట్లకి నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేయడంతో పాటుగా తహసీల్దార్లకి వినతి పత్రం అందిస్తామని చెప్పారు రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. అప్సాడ చట్టాలను పట్టించుకోకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా కేజీకి 12 రూపాయల చొప్పున పెంచడం సరికాదన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం తరపున ఏదైతే గత 4 రోజులుగా మేత రేట్లు ఎంఆర్పి మీద 12 రూపాయలు పెంచి ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా ఏదైతే ఎంఆర్పికి 12 రూపాయలు పెంచారో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆక్వా రైతులు చాలా ఆందోళన చెంది మరి ఇటువంటి పరిస్థితులకి చాలా నిరాశ చెంది రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి గత నెల 11న అప్సాడతో సంబంధం లేకుండా ధరలు పెంచేశాయి ఫీడ్ కంపెనీస్. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పెంపుదలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ కమిటీతో చర్చల అనంతరం మేత రేటు కిలో 6 రూపాయలు పెంచడానికి రైతులు అంగీకరించారు. అయితే ఫీడ్ ధరలకి అనుగుణంగా మార్కెట్లో రొయ్యల కొనుగోలు ధరలను కూడా పెంచాలని ఆక్వా రైతులు పట్టుబట్టారు. ఈ చర్చలు నడుస్తుండగానే ఏకపక్షంగా ధరలు పెంచేశాయి కంపెనీస్. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రైతుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా రైతులు ఒకే మాట చెప్తున్నారు. ఈ ఏదైతే పెరిగిన ఆక్వా ఫీడ్ ధరలు ఉన్నాయో అవి తాము మోయలేని, భరించలేని భారంగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలు చూసుకుంటే మాత్రం వాస్తవానికి 25-60 రూపాయలు పెరుగుదలకు ముందు ఎంఆర్పి ధర ఒక బస్తా ధర 25-60 ఉంటే ప్రస్తుతం పెరిగిన తర్వాత 29-12 రూపాయలకు చేరుకుంది. ఈ మేరకు పెద్ద పెద్ద రైతులైతే మాత్రం ఈ ఏదైతే హోల్సేల్గా కొంటారో వారికి కొంత డిస్కౌంట్ డీలర్ నుంచి వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న రైతులు మాత్రం ఎంఆర్పి మీద కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఆర్పి పైన పెంచాల్సినటువంటి రేట్లను ఇన్వాయిస్ ధర మీద పెంచడంతో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. చూడటానికి వాళ్ళు ప్రకటన చేయడానికి 10 రూపాయలు 12 రూపాయలు పెంచామని చెప్తున్నప్పటికీ కూడా ఆ మేరకు కూడా వనామీ మీదే 12 రూపాయలు, అదేవిధంగా టైగర్ మీద ఇంకా భారం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతు సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం కోస్తా ఏదైతే ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు, అదేవిధంగా అమలాపురం, వీరవాసరం, మొగల్తూరు, పాలకొల్లు ఈ మొత్తం ప్రాంతాల్లో కూడా ఈరోజు కూడా నిరసనలు జరిగాయి. పెద్ద ఎత్తున ఫీడు బస్తాలను రోడ్ల మీద నిలబెట్టి తమ నిరసన రైతులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రేపు అన్ని మండలాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపున ప్రభుత్వం ఈ విషయంపైన తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ఒక వారం రోజుల్లో మరోసారి ఈ కంపెనీ ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చిస్తామని చెప్పినట్లుగా కూడా రైతు సంఘ నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవి. ఇక 10 రోజులుగా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకని జాహ్నవి కేసులో కొత్త ట్విస్ట్. చిన్నారి మిస్సింగ్ కేసులో ఇప్పుడు మరొక అనుమానానికి తెరలేపింది. జాహ్నవి కొండ చిలువ బారిన పడి ఉంటుందా, లేక ఇంకా బయటపడని మరొక మిస్టరీ ఏదైనా ఉందా అన్న ప్రశ్నలు కలుగుతున్నాయి. ప్రతి గంట గడుస్తున్న కొద్దీ మరింత మిస్టరీగా మారిపోతోంది ఈ మిస్సింగ్ కేసు. జాహ్నవి కొండ చిలువ బారిన పడి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేశారు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు. అలాంటప్పుడు మాత్రమే దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
మండిపడ్డారాయన. అయితే తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు అనుమానాలు ఈ విధంగా ఉంటే అటవీ శాఖ అధికారి పట్టాభి మాత్రం ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, ఇతర వన్యప్రాణులు దాడి చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు అంటున్నారు. దీంతో జాహ్నవి మిస్సింగ్ కేసు మళ్లీ మొదటికే వచ్చింది. ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ ఏ పైథాన్ లాంటిది ఏదైనా పాపను మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి చెక్ చేస్తున్నాం. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకు. జాహ్నవి అదృశ్యమైన ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. చిన్నారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. జాహ్నవి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. పెంపుడు కుక్క మృతిపై కూడా ఎస్పీ స్పందించారు. డీహైడ్రేషన్ కారణంగానే కుక్క మృతి చెందినట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇక చిన్నారి జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. కాకినాడ జిల్లా చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లోనే. కాకినాడ జిల్లా తునిలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం 10 రోజులుగా వందలాది మంది సిబ్బంది అత్యాధునిక డ్రోన్లు అడవిని అణువణువు జల్లెడ పడుతున్నా ఇప్పటి వరకు చిన్నారి జాడ మాత్రం కనిపించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. మరొక వైపు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు మొదలైంది. మరోవైపు పెంపుడు కుక్క మృతి చెందడంతో దానికి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. ఆ కుక్క నమూనాలు ప్రస్తుతం విశాఖ ల్యాబ్ కి పంపించారు. 2 రోజుల్లో కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతోంది. మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు కదా, మరి ఎవరైనా అనుమానితులు ఈ నేపథ్యంలో మనకి కనిపిస్తూ ఉన్నారా? ఎలా జరుగుతోంది సెర్చ్ ఆపరేషన్? ప్రస్తుతానికైతే మాత్రం గంటలు రోజులు అవుతున్నాయి, రోజులు వారాలు గడుస్తున్నాయి. అయినప్పటికీ కూడా జ్ఞానేశ్వరి జాను జాడ కనిపించినటువంటి పరిస్థితి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాత్రం చుట్టుపక్కల ఎక్కడ కూడా జంతువులు కానీ అలాంటి దాఖలాలు ఎప్పుడూ కూడా లేవనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తుంటే, లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం కొండచిలువ లాంటిది ఏమన్నా దాడి చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇందాక ఎస్పీ కూడా బిందు మాధవ్ పర్యటించారు, తల్లిదండ్రులతో మాట్లాడారు, సంబంధించినటువంటి అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అనువనువు గాలించాలి, ఆ గాలింపు కొనసాగాలని చెప్పేసి కూడా వాళ్ళకి సూచన చేసినటువంటి పరిస్థితి. అయితే పాప కిడ్నాప్ అవడానికి కారణం అయితే పాప మిస్ అయినప్పుడు తల్లి భవానీ చూసింది, కంచి దాకా వెళ్ళిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఒక తాతబాబు అతను అయితే చూశాడు. అయితే అతను కొంచెం నత్తిగా మాట్లాడడంతో ఇతనికి ఏమీ తెలియదన్న కోణంలో ముందు విచారించి వదిలేసినప్పటికీ ఒకవేళ పాపని కంచె దాటేటప్పుడు ఎవరైనా తీసుకెళ్లే క్రమంలో ఆ తాతబాబు చూసిన క్రమంలో పక్కకి అడవి అంటే చుట్టూరు అడవి కాబట్టి చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు పక్కన దాక్కుని మళ్ళీ ఆ తాతబాబు అనే అతను పక్కన కుక్కను చూసి పారిపోయడం చెప్తున్నారు పోలీసులకి. కానీ అతను తాతబాబు అనే అతను ఒకవేళ పాపని ఆ క్షణంలో కాపాడితే కనుక పాప ప్రాణాలతో ఇంటికి వచ్చేసేది. కానీ ఆ కొండలో మరి పోలీసులు దర్యాప్తు చేయాల్సింది, కానీ తాతబాబు అనే అతను ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఒకవేళ తాతబాబు చూసి వెళ్ళిపోయాడు కాబట్టి దుండగుడు ఎవరైనా పాపను ఎత్తుకుపోయే కొండ మించి పక్కదారిలో అంటే కొండ మీదకి దాదాపుగా ఒక 30 నుంచి 40 దారులు ఉన్నాయి. ఆ దారుల్లో ఎవరైనా సరే తీసుకెళ్ళిపోయిన అనుమానాలు కూడా ఉంటాయి. అంటే ఆ తాతబాబు చూసి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వ్యక్తే ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఇది కొత్త కోణంగా కనిపిస్తుంది. రాజమండ్రి బస్ స్టాండ్లో ఎవరో చూసినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్
గొడవలు చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అందులో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఓవరాల్గా 15 రోజులు గడుస్తుంది, పాప ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో మాత్రం, అంటే అది దట్టమైన అటవీ కాదు, సాధారణంగా అటవీ ప్రాంతం అంటే మారేడుమిల్లి, రంపచోడవరం, ఏలేశ్వరం ప్రాంతాల్లో మాత్రమే అటవీ ప్రాంతం ఉంటుంది. కానీ ఇది హైవేకి ఆనుకున్న కొండ ప్రాంతం మాత్రమే. అందరూ కూడా దీన్ని అడవి అని చెప్తున్నారు, కానీ అడవి కాదు. హైవే పక్కన ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలో అక్కడ జీడిపిక్కలకు సంబంధించినటువంటి చెట్లతో పాటు ఆనుకుని ఉన్నటువంటి చుట్టూరు కూడా పామాయిల్ చెట్లు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ప్లేసులకి నక్కలు తప్ప పెద్ద పెద్ద పాములు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి కొండ చిలువలు కూడా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే కొండ చుట్టూరు కూడా గ్రామాలు ఉంటాయి, పక్కన కూడా హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఈ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్లో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కేవలం అంటే జనాలు చెప్పేది, స్థానికులు చెప్పేది పాప కిడ్నాప్ అయి ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నారు. దీని మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలకి మరింత విస్తృతంగా తనిఖీ చేయాలని కోరుతున్నారు. ఆందోళన మాత్రం పాప తల్లిదండ్రులు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది 15 రోజుల తర్వాత కూడా. రైట్, థ్యాంక్ యూ సత్య.